వెల్కమ్ టు యూట్యూబ్ ఫ్యామిలీ. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్స్ కోసం పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ 9 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. అలాగే లూజ్లో 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ 2 ఇంచెస్ దేనికంటే మనం ఇప్పుడు పఫ్ అయితే స్టిచ్ చేస్తాం కదా, దానికోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీరు హెవీగా పఫ్ కావాలనుకుంటే ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే మనం తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ యాడ్ చేయకూడదు. 7.5 లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ కూడా సేమ్ 2 ఇంచెస్ తర్వాత నుంచి మాత్రమే మనం మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. హ్యాండ్కి కింద వైపునైతే 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం హ్యాండ్ లూజ్ కోసం అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ని ఈ పాయింట్ని అయితే వీడియోలో చూపించినట్టుగా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ కట్ వేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. వీడియోలో ఎంత అవుతుందని ఆ వీడియో అయితే నేను యాడ్ చేయలేదు. హ్యాండ్స్కి ఫ్రంట్ ఆర్మ్ డౌన్ తీసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోవాలి. పేపర్ కట్లో పఫ్ కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ కట్స్ దగ్గర నుంచి కట్ వరకు అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి కింద వైపు ఫ్రిల్స్ స్టిచ్ చేసే ముందే మిడిల్లోకి అయితే ఒక మార్క్ చేసుకొని ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అటాచ్ చేయాలనుకున్న బార్డర్ని 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఈ బార్డర్కి లైనింగ్ అయితే 3 సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా తిరిగేసుకోవాలి. అలానే పై వైపున స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒక బార్డర్ పీస్ని అడ్డంగా మరొక బార్డర్ పీస్ని నిలువుగా అయితే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి కింద వైపు మిడిల్ అయితే మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ బార్డర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లోకి పెట్టి ఒక పిన్ అనేది పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కదలకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టిచ్ చేసిందంతా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.